షాలోమ్ అలేకిం, షాలోమ్ అలేకిం, షాలోమ్ అలేకిం. లేఖన భాగం అపొస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 18వ వచనం. అపొస్తలుడైన పౌలు letter to the Ephesians chapter 5 verse 18. అయితే ఆత్మపూర్ణులై ఉండుడి, being filled with the Holy Spirit. Being filled with the Holy Spirit is the continuous process of a Christian. విశ్వాస యొక్క నిరంతర ప్రక్రియ టు బి ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్. ఎలా నింపబడుతూ ఉండాలి. మనకి హాజీ గఫార్ గారి యొక్క ఈ ఫిల్లింగ్ స్టేషన్లో మనం ఉన్నాము. ఇక్కడ ఎంత వర్కర్స్ ఉన్నారు, వారు అనుమతి ఇచ్చారు ఇక్కడ తీసుకోవడానికి. ఇది ఫిల్లింగ్ స్టేషన్. ఇక్కడ కార్లు వస్తున్నాయి, వెహికల్స్ వస్తున్నాయి, లారీలు ఉన్నాయి, 2 వీలర్స్ 4 వీలర్స్, పెద్ద పెద్ద ట్రక్స్. ఇవన్నీ కూడా ఇంధనం చేత నడిపించబడతాయి. ఇఫ్ దేర్ ఇస్ నో ఫ్యూయల్ అవి వెళ్ళి ఆగిపోతాయి. కాబట్టి ఫిల్లింగ్ అండ్ రీఫిల్లింగ్ అయిపోతుంటే మళ్ళీ ఫిల్ చేసుకుంటున్నారు. వారు మళ్ళీ ప్రయాణిస్తారు. మళ్ళీ ఇంధనం అయిపోయినట్లయితే మళ్ళీ ఫిల్ చేసుకుంటారు. అగైన్ అండ్ అగైన్ అండ్ అగైన్ ట్రావెల్ చేస్తున్నారు. కాబట్టి అటు ఇటు తిరుగుతుంటాం. కాబట్టి మనం పనులు మూవ్ కావాలంటే ఇంధనం ఉండాల్సిందే. ఏరోప్లేన్స్ ఇంధనం చేత నడిపించబడతాయి. అవి కూడా రీఫిల్ చేసుకుంటాయి. ఫిల్లింగ్ స్టేషన్స్ ఇప్పుడు ఆకాశంలోనే ఉంటూ ఫిల్లింగ్ చేసుకునే సౌలభ్యం కూడా నేను కనుగొనగలిగాను. ఇట్స్ రీఫిల్లింగ్, ఇట్స్ ఎ ప్రాసెస్, కంటిన్యూస్ ప్రాసెస్. ఇదేదో ఒక్కసారి జరిగేది కాదు. అపొస్తలుల 2వ అధ్యాయంలో పెంతెకోస్తు పండుగ దినాన వారందరూ కూడా మేడగదిలో ఉన్నప్పుడు దేవుని ఆత్మ నింపబడ్డారు. దే ఆర్ ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్. పెంటెకోస్ట్ 50th డే 40 days వారితో ఉన్నారు. తండ్రి చేసే వాగ్దానం కొరకు మీరు కనిపెట్టుకొని ఉండండి అనగా వారందరూ ఏక మనసుతో ప్రార్థన చేస్తుండగా, మేడగదిలో ప్రార్థన చేస్తుండగా పరిశుద్ధాత్మ ఒక్కొక్కరి మీద దిగి వచ్చాడు. ఆయన అగ్నిజ్వాల వంటి జ్వాలలు ఒక్కొక్కరి మీద వాళ్ళగా వారు వాక్శక్తిని పొంది వారు భాషలతో మాట్లాడసాగారు. వారు అద్భుత కార్యాలు చేయగలిగారు. ఫిల్డ్ ద హోలీ స్పిరిట్. ద ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ద అప్పర్ రూమ్ ఆన్ ద పెంటెకోస్ట్ డే. దే ఆర్ ఫిల్డ్ ద హోలీ స్పిరిట్ అగైన్. In chapter 4 verse 8, they are filled with the Holy Spirit again. Acts 4 verse 31, Acts 19-23. ఇవన్నీ గమనించారు. They are filled with the Holy Spirit again and again. They accomplish greater things for God, to win souls for God. They are filled and refilled. ఇది ఒక కంటిన్యూస్ ప్రాసెస్. మనకు ఆత్మ నింపబడాలి. శరీరం ఒక వెహికల్ లాంటిది. ఈ వెహికల్ ముందు సాగిపోవాలంటే, దేని కొరకు అనేక సుదూర దినం ప్రయాణించాలంటే మస్ట్ ఫిల్ విత్ ద హోలీ స్పిరిట్. జాన్ వెస్లీ గురించి వినే ఉంటారు. అండ్ ఎంగేజ్లో ట్యూబర్క్లోసిస్ అనే అటాక్ అయింది. అటాక్ అయినప్పుడు భయపడలేదు. ఆయన దేవుని ఆత్మ పొందగలరు. కాబట్టి అగైన్ అగైన్ వాజ్ ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్. దేవుడు నింపుతూ వచ్చాడు, నడిపిస్తూ వచ్చాడు. ఆయన అమోఘంగా కొన్ని వేల కిలోమీటర్లు గుర్రం మీద సవారు చేశాడు. ఎన్నో వేల ప్రసంగాలు ఆయన చేశాడు. ఎన్నో బుక్స్ రాశాడు. ఆయన హౌ కుడ్ యూ డూ? ఎలా చేయగలిగాడు? బికాస్ అగైన్ అండ్ అగైన్ హీ వాజ్ లెడ్ బై ద హోలీ స్పిరిట్. హీ వాజ్ కంప్లీట్లీ ఫిల్డ్ ద హోలీ స్పిరిట్. నింపబడ్డాడు. కాబట్టి ఒక్కసారిగా 2 సార్లు కాదు, చనిపోయేంత వరకు కూడా ఆయన ఆత్మతో నింపబడుతూ నడిపించబడుతూ ఆత్మపూర్ణంగా ఉంటూ దేవుని కొరకు అసమానంగా చేయగా జాన్ వెస్లీ ద ఫౌండర్ ఆఫ్ మెథడిజం ఎన్నో రాయగలిగాడు. ఎందుకనగా ఆయనలో ఆ పవర్ ఉన్నది, ఆ శక్తి ఉన్నది. మనం బాప్తిసం పొందాం, మారుమోను పరిశుద్ధ వరం పొందాం, అంతలో ఆగిపోయాం మనం. అగైన్ అండ్ అగైన్ ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్ అనగా లెడ్ బై ద హోలీ స్పిరిట్. ఆత్మ నీలో పనిచేస్తూ ఉండాలి, నింపబడుతూ ఉండాలి. ప్రభు వాగ్దానం చేశాడు, అంచెల ముందు ఆత్మను కుమరిస్తానన్నాడు. ప్రతి వ్యక్తికి కూడా, ప్రతి విశ్వాసకి నింపబడుతూనే ఉండాలి, ఎల్లప్పుడూ కూడా నింపబడుతూ ఉండాలి. లేదంటే ఇలా ముందుకు సాగిపోలేం, శక్తివంతమైన కార్యం చేయలేము. మనం అపోస్తలులను గమనించినప్పుడు వారు శక్తివంతమైన కార్యం చేయగారు. యాక్ట్స్ ఆఫ్ ద అపోస్టల్స్, ఇన్ అదర్ వర్డ్స్ యాక్ట్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. Again and again and again they were filled with the Holy Spirit, led by the Holy Spirit. They could do greater things for God. They could accomplish greater things for God because they are filled with the Holy Spirit. కాబట్టి పరిశుద్ధాత్మ శక్తిని అనుక్షణం పొందుకుందాం. ఒక దినం కాదు, ఒక వారం కాదు, ఎల్లప్పుడూ కూడా మొమెంట్ బై మొమెంట్ ఇట్ షుడ్ బి ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్. ఎగ్జాస్ట్ అయిపోతాం, నింపబడాలి మనం.
శక్తి మించి ప్రయాణం చేయవలసి ఎలియా, నువ్వు ఆహారం భుజించు. శక్తి మించి ప్రయాణం చేయవలసినది, ప్రయాణించవలసినది, ప్రకటించవలసినది, సాక్షి ఇవ్వాల్సినది, పాడవలసినది, రాయవలసినది. కాబట్టి మనము దేవుని ఆత్మత నింపబడుతూ నడిపించబడుతూ ముందుకెళ్ళినప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదం పొందుకోగలుగుతాం. దేవుని యొక్క ప్రణాళిక నెరవేర్చగలుగుతాం. ఆ ప్రణాళిక నెరవేర్చబడాలంటే మనం అనుక్షణం కూడా నింపబడాలి. ఈ పరిశుద్ధాత్మ యుగంలో ఉన్నాం. దేవుడు అన్నాడు, ఆత్మ ఇస్తానన్నాడు. ప్రభు అడుగుని మీకు ఇవ్వబడును. ఆస్క్ షల్ బి గివెన్ unto you. Ask for the infilling of the Holy Spirit. Indwelling and infilling the Holy Spirit is so important in our lives. కాబట్టి అనుక్షణం ఆత్మ నడిపించబడతాం. ఎందరి ఆత్మ నడిపించబడతాం వారందరూ దేవుని కుమారులుగా పిలువబడతారు. దేవుని వాక్యం సెలవిస్తున్నది. ప్రతి విషయమును కూడా you must be led by the Holy Spirit. Your church, your family must be led by the Holy Spirit. Your organization must be led by the Holy Spirit. ఈ అంత్యంలో మనం నిజంగా ప్రభు కొరకు విరాజాలంటే అగైన్ అండ్ అగైన్ ఆత్మ నింపబడుతూ నడిపించబడినప్పుడు దేవుని యొక్క కార్యాలు సంపూర్ణంగా జరిగించగలం. కాబట్టి అలా శక్తి కొరకు మనం ప్రార్థన చేద్దాం. ఆత్మ నడుపు, ఆత్మ నడుపు, సత్యములోనికి పూడే. ఆత్మ నడుపు, ఆత్మాని సాయం అధికంబుగా నిచి, ఆత్మానందముతో వారాధనమునా. ఆత్మ నడుపు. ప్రార్థన చేసుకుందాం. మహాగణ మహోన్నతుడ యేసయ్యా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. మీ ఆత్మ అనుక్షణం నింపబడుతూ మా తండ్రి, మీ కొరకు ఈ లోక అసమానమైన కార్యాలు చేసేవరకు దయచేసి మీకు స్తోత్రాలు తండ్రి. మీ శక్తి మాకు కావాలి తండ్రి. మీ శక్తి లేకుండా ఏం చేయలేము ప్రభువా. మీకు వేరు కూడా ఏం చేయలేము తండ్రి. ప్రభువా సహాయం దయచేయండి. ఆత్మీయత నింపబడుతూ ఎల్లప్పుడూ నింపబడుతూ నడిపించబడుతుంది తండ్రి. ముందుకు సాగుతూ అనేక ఆత్మలు రక్షించి తండ్రి నేను హస్తాలతో మీ సన్నిధిలో కనబడే కృపను మాకు ఇవ్వగలను స్తోత్రాలు చెల్లిస్తూ యేసయ్య నామమున ప్రార్థించి వేడుకొచ్చున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం మనందరికీ సదాకాలము తోడే ఉండును గాక. ఆమేన్.